అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆడియన్స్ who made me come to this stage again in a success party. It's 6 years that this is a moment, it's very glorious to me. అంటే ఫస్ట్ మూవీ సక్సెస్ అయినప్పుడు, సెకండ్ మూవీ సక్సెస్ అయినప్పుడు, థర్డ్ మూవీ సక్సెస్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఈ హ్యాపీనెస్ కానీ ఈ రిలీఫ్ కానీ లేదు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్ ఇన్ ద మూవీ ఫీల్డ్ బికాజ్ I know the day, Wednesday, where we release Jan 14th, is going to decide my fate. అంటే ఒక ఫస్ట్ టైమర్ లాగా I just waited for the result. Every 1 minute మెసేజింగ్ డైరెక్టర్ అయిందా, ఈ సీన్ అయిందా, ఆ సీన్ అయిందా అని. అండ్ ఇట్స్ ఫార్చునేట్ దట్ హాఫ్ అవగానే all the press started calling me in the interval, telling that it's already a blockbuster. Then came the relief and I saw the movie then. After everyone told me, అంటే అంత టెన్షన్ పడ్డాను. బట్ ఆల్వేస్ ఇట్ ప్రూవ్స్ దట్ హార్డ్ వర్క్ అండ్ కాంటెంట్ ఇట్ విల్ బి ద విన్నర్. ఇట్ ప్రూవ్డ్ వన్స్ అగైన్. Sharva, our journey started long back, even before Mahasamudram. We wanted to do something unique movies and మొత్తం మీద Mahasamudram we did it. I could not give you the hit range what we thought, but what I can tell is, in spite of all the last, I mean Telugu maatladana suddenly English is coming off దీంట్లో వచ్చేస్తుంది సక్సెస్తో వచ్చిన ఇంగ్లీష్ సార్ ఇది. అంటే ఒడుగుదొడుగులు అంటారు కదా, ఈ మూవీ టైంలో అనుకోకుండా ఎవ్రీథింగ్ is not in place, and you made sure your confidence you gave me, the calls you made and the confidence you gave me, the result is that one only. ఇవాళ ఇలా ఉన్నావు అంటే కనుక both the guys, అంటే you are calling me, telling me, Anil garu, let's do it, do whatever. And the way he talked, ఏది కావాలన్నా చేసేద్దాం అండి, we need to get a blockbuster anytime. మీరు డేట్ చెప్పండి, ఏ డేట్ అయినా సరే మన బ్లాక్బస్టర్. దట్స్ ఆల్వేస్ హీ యూస్ టు టెల్. ఏ డేట్కి రిలీజ్ చేయండి, ఇట్స్ అ బ్లాక్బస్టర్. సో అన్ని ఆ డేట్లు ఈ డేట్లు ఎందుకు, గట్టి డేట్కి వేద్దామని పండగకి వేస్తాము. అండ్ పండగకి శర్వా సంక్రాంతి అనేది ఉంది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ టైమ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీ సంక్రాంతి విల్ బి ఏ శర్వా సంక్రాంతి. థ్యాంక్ యూ శర్వా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. దిస్ ఈజ్ ద బెస్ట్ సక్సెస్. అండ్ శ్రీను గారు, ఆయన కాల్ చేశారంటే నాకు తెలుసు సినిమా హిట్ అయిపోయిందని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా రామ్ అబ్బరాజు, ఫస్ట్ మూవీ ఐ గేవ్ ఇట్ టు యూ, దిస్ మూవీ యూ గేవ్ ఇట్ టు మీ. ఇక అంతకంటే నేనేం చెప్పలేను. బికాజ్ ఫస్ట్ మూవీకి వీ హ్యాడ్ సెవరల్ ప్రాబ్లమ్స్, కోవిడ్ అన్నీ వచ్చినాయి. బట్ ఐ స్టూడ్ ఫర్మ్లీ and made sure that the movie is released in spite of all the obstacles. But ఈసారి he stood firmly, ఏదో విధంగా కష్టపడి హిట్ కొడదామని, and we did it. Thank you రా, థ్యాంక్ యూ సాయి, పేరు కూడా మర్చిపోతున్నా. భాను అండ్ నందు, థర్డ్ మూవీ, and we did the entire thing. Hopefully we'll do many more again. ఎంత కష్టపడ్డారంటే, వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఆల్వేస్ ఫీల్, వీళ్ళు ముగ్గురు 3 మస్కటీర్స్ లాగా ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. సో ఐ అగైనెస్ట్ దెమ్ అనమాట. బట్ ఇట్ వాజ్ వెరీ హెల్తీ డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ ఫైన్. వెరీ హ్యాపీ ఫర్ టుడే. యు ఆర్ అగైన్ థర్డ్ మూవీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ద వే యూ షోడ్. అండ్ అంటే చూసిన వాళ్ళందరూ అంత ఖర్చు పెట్టేశారేంటి అంటున్నారు. అండ్ ఐ టోల్డ్ మా యువరాజ్ని అడగమంటున్నాను. బోత్, ఐ మీన్ the team, how they worked is, they showed that whatever we keep is different and whatever you can show is different. And my heroine, I have to tell about her specially because I was in Vijayawada. Suddenly she came for one of the inaugural ceremony, and I introduced her to our MP, telling that she's the lucky mascot of the industry. All she told is, forget industry, I want to be the lucky mascot for you and AK Entertainments.
Thank you, Samyukta. You are the lucky basket for us. And suddenly you bought us out. And comeback ante, for me, this is my biggest comeback in anything. And I'll make sure that ఇంకా తప్పులు చేయకూడదు, చేయకుండా ఉండటానికి బాగా ప్రయత్నిస్తాను. ఏదైనా తప్పులు చేస్తా అంటే మీరే చెప్పండి చేయొద్దని. Once again, entire team and everyone, even the press, అందరూ, once the press show is over, I got the calls, never in my life. అన్ని కాల్స్ వచ్చినాయి ప్రెస్ నుంచి. We are very happy and very happy for you అని. That's the blessing in disguise. అంటే ఇంతమంది వెల్ విషర్స్ ఉన్నప్పుడు నథింగ్ క్యాన్ గో రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి రైట్. మా హీరోయిన్ సాక్షి, తనకు కూడా నాకు అంటే ఏజెంట్ అప్పుడు I had a feeling that I could not give her the success she needed. And now I'm very happy. She got the best success. Everyone, Venela Kishore, Satya, and Naresh Garu, he stole the show. And అంటే ద వే లాస్ట్కి వచ్చేసరికి ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వేస్తున్నారు. ఈ నాట్ డూ ఎనీథింగ్, కనిపిస్తే నవ్వేస్తున్నారు. అండ్ ద లాస్ట్ వన్, ద డైలాగ్ వేర్ ద థియేటర్ ఎరప్టెడ్. నీ కొడుకుని చూపిస్తామంటే ఇదిగో నా బంగారు కొండ అండి, అది కాదు యానకొండ. అండ్ ద ఎవ్రీథింగ్, ద థింగ్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ద వే సాయి హ్యాడ్ డిజైన్ ద సీన్స్, నందు కానీ భాను కానీ, వే దే రాట్, everything came up good. And this is the first success meet. మనకి రిలీజ్ ముందు ఒకే ప్రెస్ మీట్ ఉంది, రిలీజ్ తర్వాత చాలా సక్సెస్ మీట్లు ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ 3 weeks ఇట్స్ గోయింగ్ టు బి నారీ నారీ నడుమ మురారి. అండ్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ అనౌన్స్ దట్ వీ డిడ్ అవర్ బెస్ట్, వీఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, దాట్స్ వండర్ఫుల్ సార్. ఒక క్వశ్చన్, మీరు ఇలా వచ్చేయండి. మిస్టేక్స్ అందరూ చేస్తారు, కానీ దాని నుంచి స్ట్రాంగ్ కమ్బ్యాక్ చేసిన వాళ్ళే ఛాంపియన్స్ అవుతారు. అండ్ యూ ఆర్ ద ఛాంపియన్ ఫర్ ది సంక్రాంతి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి సినిమా నడుస్తున్నప్పుడు మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఇది ఆడియన్స్కి బాగా నచ్చేటువంటి ఒక సినిమా అవుతుంది అని చెప్పి? అంటే ఎప్పుడు కూడా ఈ సినిమా మీద అసలు డౌట్ లేదండి. ఫర్ ఎనీ వన్ ఆఫ్ అస్, ఎంత ఫాస్ట్గా బయటికి తీసుకొస్తామో, ఏ టైంకి రిలీజ్ చేస్తామో అదొక్కటే. కానీ no one had any doubt or anything. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా సరే శర్వా యూస్ టు టెల్, మనం ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అండి, అన్డౌటెడ్. ఆల్వేస్ యూస్ టు టెల్ దట్ వన్. వండర్ఫుల్ సార్. బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు వచ్చింది ఏంటి? మార్నింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కాల్ చేశారండి. ఓ, దట్స్ నైస్, వండర్ఫుల్. దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ బికాజ్ I can't tell them more than that. He's very, very emotional. ఆయన ఎమోషన్ చూస్తుంటేనే మనందరికీ అర్థమవుతుంది వాట్ దిస్ సక్సెస్ మీన్స్ టు హిమ్ అని చెప్పి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అనిల్ గారు. అండ్ ఇక్కడి నుంచి అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.